ప్రైజ్ ద లార్డ్. ట్రాన్స్లేషన్ ఉందని నేను. ఓకే, గుడ్. హౌ ఆర్ యూ ఫీలింగ్ ఆల్? అందరు కూడా ఎలా ఉన్నారు? ఇట్స్ అన్ వండర్ఫుల్ మార్నింగ్. అద్భుతమైన ఉదయం అండి మనకు. Godliness is one of the greatest gift for a human beings who living in this world. ఈ లోకంలో జీవించడానికి దైవ భక్తి అనేది చాలా ప్రాముఖ్యమైన ఒక విషయం అయినది మనకు. Those who have godliness, they are blessed. ఎవరైతే ఈ యొక్క భక్తి జీవితమును కలిగి ఉన్నారో వారందరూ కూడా దీవించబడిన వారై ఉన్నారు. The reason why they are blessed, I'll tell you today. ఈరోజు ఎందుకు వారు దీవించబడ్డారనేది ఈ యొక్క విషయం నేను చెప్తాను. How many you feel I am a godly person? ఎంతమంది ఇక్కడ దైవ భక్తి కలిగిన వ్యక్తులుగా ఉన్నారు? How many you feel I am a godly person? 90%, 100%. ఎంతమంది నేను 90% అంటే 100%? If we can give from 1 to 10, what number you going to give? ఒకవేళ 1 నుంచి 10 వరకు మీకు సంఖ్యలు ఇస్తే కనుక ఏ సంఖ్య మధ్యలో మీరు ఉంటారు? I want to share you one small thing which everyone have. అందరూ కలిగిన ఒక విషయం నేను పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. A father and son, actually they went for a small pet shop to purchase a pet or a pet dog for their family, and after going there the boy selected, after looking all the dogs, he saw one dog is actually his leg is not in a proper condition, actually is not active, so the boy want to get the dog. ఇక తండ్రి కొడుకులు ఒక షాప్కి వెళ్ళారు. ఒక పెంపుడు జంతువును కొనుక్కోవడానికి, కుక్కను కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు ఆ చోట ఒక కుక్కను వారు చూస్తారు. దాని కాలు సరిగ్గా లేదంటే ఆరోగ్యంగా లేదు, దాన్ని కొనాలని చూస్తున్నారు. ఆ సమయంలో and when the boy want the dog, that shop owner telling him that boy, the dog, the pet has that issue, is not completely fit and fine. Why you need the dog? The pet owner asked the boy. ఆ యొక్క తండ్రి చెప్తున్న మాట ఏంటిదంటే ఆ యొక్క డాగ్ సరిగ్గా లేదు కదా అని చెప్పినప్పుడు ఆ ఓనర్ అడుగుతున్నారు, ఆ యొక్క కుక్క సరిగ్గా లేదు, ఆరోగ్యం లేదు కదా, ఎందుకు తీసుకోవాలని అనుకుంటున్నారని అన్నారు. Then the boy replied in such a way that I can understand the pain what is it's going through. ఆ యొక్క బాబు అప్పుడు ఏం చెప్పారంటే, ఆ యొక్క కుక్క పిల్ల ఏదైతే బాధ గుండా వెళుతుందో అది నేను అర్థం చేసుకోగలను అని చెప్తున్నారు ఆ బాబు. Only when we realize our own weakness, then we can realize, we can relate to and help others in their weaknesses. మనము మన సొంత బలహీనతను ఎప్పుడైతే మనం తెలుసుకోగలుగుతామో ఇతరుల బలహీనతలలో కూడా మనం సహాయపడగలిగే వారిగా ఉంటాం. Today I want to deal with weaknesses. ఈరోజు నేను బలహీనతల గురించి నేను చెప్పబోతున్నాను. Every one of us have weaknesses. మనందరికీ కూడా కొన్ని బలహీనతలు ఉన్నాయి. Weaknesses which means limitations we cannot change, or weaknesses may be circumstances, perhaps you were born with them. ఈ యొక్క బలహీనతలు అంటే అర్థం ఏంటిది? మనం ఉన్న పరిస్థితులు కావచ్చు, మనం పుట్టినప్పటి నుంచి కొన్ని వాటిని తీసుకొని వచ్చిన ఏదైతే కలిగి ఉన్నామో ఆ బలహీనతల గురించి చెప్పబోతున్నాను. Your weakness may be financial or relationship or emotional. మీ యొక్క బలహీనత ఆర్థిక సంబంధమైనది ఉండొచ్చు, లేదంటే ఒక భావోద్రేక సంబంధమైనది కూడా ఉండొచ్చు. Tendency of maybe your weakness may be tendency of depression. ఒకవేళ మీ యొక్క బలహీనత మీ యొక్క మానసిక ఒత్తిడి కూడా అయి ఉండొచ్చు. Fear or worry. లేదంటే భయం అయి ఉండొచ్చు, లేదంటే చింత అయి ఉండొచ్చు. Lack of ability. లేదంటే సామర్థ్యం లేనటువంటి ఒక స్థితిలో ఉండొచ్చు మీరు. Maybe you feel of some your weakness may be some of talents you are missing. కొన్ని మార్లు మీ యొక్క బలహీనత కొన్ని తలాంతులు మీకు లేకపోవడం అయి ఉండొచ్చు. Maybe you feel your weakness is your physical handicap. కొన్ని మార్లు మీ బలహీనత ఏమనుకోవచ్చు అంటే మీరు శారీరకంగా వికలాంగులుగా కూడా ఉండవచ్చేమో. So may your weakness may be your past. కొన్ని మార్లు మీ బలహీనత మీ గతమే అయి ఉండొచ్చు. What we do with our weaknesses? మన బలహీనతలతో మనం ఏం చేస్తాము? Normally we deny them. సాధారణంగా అయితే మన బలహీనతలను మనం ఒప్పుకోం. Try to defend them. లేదంటే మన బలహీనతలను మనము ఎలా అంటే డిఫెండ్ చేసుకుంటాం, ఏ తప్పు లేదు అని. Or we try to excuse them. లేదంటే వాటి విషయం సాకులు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. Or we try to hide them. లేదంటే ఆ బలహీనతను దాచుకునే ప్రయత్నం చేస్తాం. Anyway, God however want to use them. ఏదేమైనా సరే దేవుడు వాటిని వాడుకోబోతున్నారు. We think God only use our strength.
దేవుడు We think that God only use our strength. మనం ఏమనుకుంటాము, దేవుడు కేవలం మన బలమును మాత్రమే వాడుకుంటారు అనుకుంటాం. See, if you read an Isaiah book of Isaiah 55:9, మీరు యెషయా గ్రంథము 55:9 చూస్తే గనక, as the heavens are higher than the earth, so are my ways higher than yours, and my thoughts than your thoughts. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. See, the way we think and the way God thinks is different. చూడండి, మనం ఆలోచిస్తున్న విధానము దేవుడు ఆలోచించే విధానము చాలా వ్యత్యాసంగా ఉంది. We think that strength is the only thing people going to use it, and what the strength what we have is the most powerful thing. మనం ఏమనుకుంటామో, బలం అనేది ఏదైతే ఉందో అది మాత్రమే మనుషులు వాడుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుందని అనుకుంటాం. మనం కూడా మనం ఏదైతే బలం ఉందో దాని ద్వారానే వాడగలుగుతామని అనుకుంటాం. But in the sight of God, when he sees some weaknesses in any person, he will use them. కానీ దేవుడి దృష్టిలో చూస్తే గనక ఏ మనిషిలోనైనా ఒక బలహీనతను దేవుడు చూస్తే వారిని దేవుడు వాడుకుంటారు. Why he want to use the weakness of the people? Because he know they are carrying the weakness because of his own creation they are. ఎందుకు దేవుడు ఆ బలహీనతను చూసి మనుషుల్ని వాడుకుంటారంటే, దేవుని యొక్క స్వహస్తముల చేత మనుషులు తయారు చేయబడి ఉన్నారు. So whatever the weakness we have today, we should feel that okay, maybe God has kept this weakness in me, so God going to use me my weakness. కాబట్టి మనం ఈరోజు గమనించాల్సిన విషయం ఏంటంటే, మన జీవితంలో ఏదైనా బలహీనత ఉంటే గనక మనం ఏం అర్థం చేసుకోవాలి, దేవుడు నన్ను వాడుకుంటారు, ఈ యొక్క బలహీనత ఉంది కదా దీన్ని బట్టి. In 1 Corinthians 1:27 it says, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1:27 చెబుతుంది, but God chose the foolish things of the world to shame the wise. God chose the weak things of the world to shame the strong. ఇక్కడ చూస్తే సహోదరులారా, దేవుడు ఆ యొక్క పిలిచిన పిలుపును చూస్తే గనక, ఆ జ్ఞానులైన వారిని గనులైన గొప్ప వంశంలోని పిలవలేదు. ఏ శరీరయు దేవుని యొక్క హర్షింపబడుకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు వెర్రి వారిని ఎన్నుకున్నాడు, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు బలహీనులైన వారిని ఎన్నుకున్నాడు. If God want to show his power, he choose the weakest people or foolish people to show his strength. దేవుడు ఎప్పుడైనా తన యొక్క బలమును శక్తిని చూపించాలనుకుంటే బలహీనులైన వారిని ఎన్నుకొని తన బలమును చూపిస్తారు. We are the human beings, we select the strongest persons to show their ability. మనం ఏం చేస్తాం, మానవులమైన మనము మన బలము చూపించాలనుకుంటే బలమైన వారిని ఎన్నుకుంటాం. So here the God does in a different way. కానీ ఇక్కడ గమనిస్తే దేవుడు వేరుగా చేస్తున్నారు. Here you know the name of Nicholas James. You know about this person, Nicholas James, Nick. నికోలజం అనే ఒక వ్యక్తి గురించి, He born with one tetra amina syndrome, a rare disorder characterized by the absence of the arms and the legs. ఈ యొక్క నికోలజం అనే ఒక వ్యక్తి గురించి మీకు తెలిసి ఉండొచ్చు. అది ఒక అరుదైన ఒక వ్యాధి. ఏంటిదంటే పుట్టినప్పుడే చేతులు కాళ్ళు లేకుండా పుట్టాడు. He has 4 kids and he has a family. తనకి ఇప్పుడు 4 పిల్లలు ఉన్నారు, ఒక కుటుంబం కలిగి ఉన్నారు. But God put his greatest gift in ordinating, so use him mightily in this world. కాబట్టి దేవుడు ఆ యొక్క నిక్ అనే యొక్క వ్యక్తిలో గొప్ప వరమును పెట్టి తను ప్రతిష్ఠించుకొని ఉన్నారు. దాని ద్వారా When you లోకమంతటను look at వాడుకున్నారు. him, the Nick, and when you see yourself, we feel so low that that person is a great motivational speaker for us. మీరు ఇప్పుడు గమనిస్తే గనక ఆ యొక్క కాలు చేతులు లేనటువంటి ఆ యొక్క నిక్ అనే ఒక వ్యక్తిని చూసి మిమ్మల్ని చూసుకుంటే మిమ్మల్ని మీరు తక్కువ అనుకుంటారు. తనను ఒక మోటివేషన్ స్పీకర్ ఇప్పుడు చూస్తున్నారు మీరు. See, the God do the things which we don't even believe by our eyes. చూడండి, మనము దేవుడు చేస్తున్న కార్యములు చూస్తే మన యొక్క సొంత కళ్ళతోనే మనం నమ్మలేనటువంటి కార్యం అది. See, he can use ordinary things in an extraordinary way. దేవుడు సాధారణమైన విషయంలోనూ అసాధారణమైన రీతిగా వాడుకుంటున్నారు ఆయన. God put his greatest gift in ordinary containers. దేవుడు అసాధారణమైన తన వరములను ఒక సాధారణమైన పాత్రలో పెడుతున్నారు. Hallelujah. హల్లెలూయా. If you feel you have some weakness today, you should say, thank my Lord, you have kept that weakness in me. కాబట్టి ఈరోజు మీలో ఏదైనా బలహీనత ఉంది అని మీరు అనుకుంటే గనక దేవునికి వందనాలు చెప్పాలి. ప్రభువా, నాలో కూడా యొక్క బలహీనతను పెట్టాలి. Amen. ఆమేన్. We can read in 2 Corinthians 4:7 chapter, 4th chapter 7th verse. మీరు 2వ కొరింథీకి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చూస్తే గనక, But we have this treasure in jar of clay to show that this all
a surprising power is from God and not from us. అయినను ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. So whatever the thing you are having today, maybe you are suffering with some weaknesses, don't feel sad for that. కాబట్టి మీరు ఏదైతే బలహీనతలు కావచ్చు, లోటును కావచ్చు మీ జీవితంలో కలిగి ఉంటే దాని విషయం ఈరోజు మీరు ఏం బాధపడాల్సిన అవసరం లేదు. See, whatever the weakness you have, God is looking at your weakness. మీరు ఏదైతే బలహీనత మీరు కలిగి ఉన్నారో దేవుడు దాన్ని చూస్తున్నారు. But how to deal with these weaknesses? కానీ ఈ యొక్క బలహీనతతో మనం ఎలా వ్యవహరించాలి? You can submit them to God. మీరు ఆ యొక్క బలహీనతలను దేవునికి అప్పగించుకోవచ్చు. Definitely He will use them. అప్పుడు ఖచ్చితంగా దేవుడు వాటిని వాడుకుంటారు. However, in order for God to use them, we have to do some important things. దేవుని విషయంలో మనము వాడుకోవాలనుకుంటే గనక ఒక ప్రాముఖ్యమైన విషయంలో చేయాలి మనం. So few things I'll tell you if you feel you have some weakness in you. కాబట్టి మీలో కూడా ఏదైనా బలహీనత ఉందని మీరు అనుకుంటే గనక కొన్ని విషయాలు మీరు Follow చేయాలి. these things so that God will use your weakness. కాబట్టి ఈ విషయంలో చెబుతున్నవి మీరు అనుసరించండి, దాని ద్వారా మీ బలహీనతను దేవుడు వాడుకుంటారు. First thing you need to know, be honest about yourself. మొదటి విషయం ఏంటిదంటే మీ విషయం మీరు యథార్థంగా ఉండాలి. Be honest about yourself. మీ విషయము మీరు యథార్థంగా ఉండాలి. Take time to identify your personal weaknesses and list them. మీ యొక్క వ్యక్తిగతమైన బలహీనతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక పట్టిక లిస్ట్ రాయండి. When we don't know about our weaknesses, we cannot be like honest about them. మనం ఎప్పుడైనా సరే మన బలహీనతలు తెలియకపోతే దాని విషయం మనం యథార్థంగా ఉండలేం. Instead of other people recognizing your weaknesses, you should recognize your own weaknesses. బయటన వేరే వ్యక్తులు మీ యొక్క బలహీనతలు గుర్తుపట్టే బదులు మీ అంతటా మీరే మీ బలహీనతలు గుర్తుపట్టువారై ఉండాలి. And honestly you should accept yourself. మరి యథార్థంగా ఉన్నట్టుగా దాన్ని మీరు ఒప్పుకోవాలి. You know, everyone of here you know that I do have some weaknesses. మీకు తెలుసా ఇక్కడ ఉన్నవారు అందరిలాగా నాకు కూడా కొన్ని బలహీనతలు But I openly accept my weaknesses. నా యొక్క బలహీనతలు నేను బహిరంగంగానే ఒప్పుకుంటా. I know when I openly accept my weaknesses, God going to use my weaknesses. నాకు తెలుసు నేను ఎప్పుడైతే బహిరంగంగా నా యొక్క బలహీనతను ఒప్పుకుంటే దేవుడు వాటిని Because I don't believe this human intelligence, I believe in God's power. ఎందుకంటే నేను ఈ యొక్క మానవ యొక్క జ్ఞానమును కాదు దేవుని యొక్క శక్తిని నేను Amen. నమ్ముతున్నాను. ఆమేన్. Amen. ఆమేన్. So first thing you need to do is list out the weakness what you have. కాబట్టి మొదటి విషయం మీరు చేయవలసింది మీరు ఏది బలహీనతలు కలిగి ఉన్నారో Anybody did your weaknesses as already written in any book? ఎవరైనా ఇక్కడ ఇదివరకే మీ బలహీనతలు బుక్ లో రాసారా? Please do that. చేయకపోతే చేయండి దయచేసి. When you do that, you can understand this is my weakness. మీరు ఎప్పుడైతే అది చేస్తారో ఆ విధంగా లిస్ట్ రాస్తారో మీకు అర్థమవుతుంది మీ బలహీనత ఏంటిది అని. See, if you want to build a business very strongly, a business person or a smart person, he know the area where he is weak. చూడండి, ఎప్పుడైనా ఒక మంచి వ్యాపారవేత్త తన బలమైన వ్యాపారం కట్టుకోవాలనుకుంటున్నప్పుడు తను తెలుసుకునే విషయం ఏం తెలుసా? తను ఏ చోటులో బలహీనంగా ఉన్నాడో అది తెలుసుకుంటాడు. So then what he do is he want to recruit a very strong person over where he is weak. కాబట్టి తను ఏం చేస్తాడు, ఎక్కడైతే బలహీనంగా ఉన్నాడో ఆ బలహీనమైన స్థలములో ప్రాంతంలో ఒక బలమైన వ్యక్తిని ఉద్యోగంలో పెట్టుకుంటాడు. The same way we should also know that in our whole life we should know where is our weakness. అదే రీతిగా మన జీవితం అంతట్లో కూడా మన బలహీనత ఎక్కడ ఉన్నదని చెప్పేసి మనం తెలుసుకునే వారుగా ఉండాలి. And you should also note it down your strength and weaknesses so that you should be honest about it. ఆ తర్వాత మీ యొక్క బలములు కావచ్చు బలహీనతలు కావచ్చు రెండు కూడా లిస్ట్ రాసుకోవాలి. దాని విధంగా మీరు యథార్థంగా ఉన్నట్లుగా. Amen. ఆమేన్. Amen. ఆమేన్. The second thing, accept your weaknesses and celebrate. రెండవ విషయం ఏంటిదంటే మీ యొక్క బలహీనతలను మీరు ఒప్పుకొని దాని విషయము మీరు ఉత్సవం చేసుకోండి, లేదంటే వేడుక చేసుకోండి. This is tough, isn't it? ఇది కష్టం కదా చేయడం. When we find our weakness, we cry or we will murmur or we say we going on what do you say,
going on telling about our weaknesses and complaining about our weaknesses to God. సాధారణంగా మనం ఏం చేస్తామో మన యొక్క బలహీనత ఎప్పుడైనా బయటకు వచ్చినప్పుడు అంటే తెలిసినప్పుడు ఏంటి దాని విషయం ఏడుస్తాము, సనుగుతాము, దేవుని ముందు ఏడుస్తూ దేవునికి మొరపెడుతుంటాం కదా. Accepting our weaknesses and celebration of our weakness is very tough. మన యొక్క బలహీనతను మనం ఒప్పుకొని దాని విషయం మనం వేడుక చేసుకోవడం అనేది చాలా కష్టమైన పని. I have one weakness where some people know, and it is like you can say where physically I cannot do anything. నాకు ఒక బలహీనత ఉంది, తెలిసిన విషయం కొంతమందికి ఏంటిదంటే I can say it is a handicap. నేను ఎలా అంటే శారీరకంగా కొన్ని చేయలేను, ఎలా అంటే ఒక హ్యాండిక్యాప్ లాగానే. Over here people, you are blessed that you can hear all the voices. మీరు అక్కడిక్కడ మీరు వినొచ్చు. ఇక్కడ ఉన్న వారు అంతా చాలా అదృష్టవంతులు. యూ కెన్ హియర్ ఆల్ ద సౌండ్స్ ఓవర్ హియర్. అందరూ కూడా ఇక్కడున్న ఆ యొక్క శబ్దం స్వరం వినవచ్చు. బట్ ఫర్ మీ ఐ కెనాట్ హియర్ ఆల్ ద సౌండ్స్ ఓవర్ హియర్. కానీ నా విషయం చూస్తే ఇక్కడున్న అన్ని స్వరములు శబ్దం నేను వినలేను. But I was never feel bad about that. Sometimes I feel, but I feel great that I have a time that this voice cannot disturb me. కానీ నేను ఎప్పుడు కూడా ఈ విషయం బాధపడను, ఎందుకంటే కొన్నిసార్లు నాకు వినిపించకపోతే శబ్దం నన్ను డిస్టర్బ్ చేయలేదు కదా అని సంతోషిస్తాను. Amen. ఆమేన్. Amen. You should celebrate about your weaknesses. కాబట్టి మీ యొక్క బలహీనత విషయంలో కూడా మీరు వేడుక చేసుకునేవారుగా ఉండాలి. And some people they don't get sleep if they have no voice. కొన్నిసార్లు చిన్న శబ్దం విన్నా కొంతమందికి నిద్ర పట్టదు. I don't have that problem. కానీ నాకు ఆ సమస్య లేదు ఇప్పుడు. Amen. ఆమేన్. See, you need to celebrate your weaknesses. కాబట్టి మీ యొక్క బలహీనతను మీరు సంతోషంగా వేడుక చేసుకోండి. Because the weakness has given by the God. ఆ యొక్క బలహీనత అప్పుడు దేవుని ద్వారా When you know that weakness is given by the God, then you can celebrate it. మీరు ఎప్పుడైతే ఆ బలహీనత దేవుని చేత ఇవ్వబడిందని తెలుసుకుంటే దాన్ని వేడుక చేసుకోవాలి సంతోషం. Amen. ఆమేన్. This is tough, but you should understand. ఇది కష్టమైనదే కానీ మీరు దీన్ని గ్రహించాలి. See, in 2 Corinthians 12:9 it says, చూడండి 2 కొరింథీ పత్రిక 12:9 చెబుతుంది. yeah. But he said to me, my grace is sufficient for you, for my power is made perfect in weakness. Therefore, I will boast all the more gladly about my weaknesses, so that Christ's power may rest on me. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే నేను అతిశయపడుదును. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So the thing is, when you know that you have some weakness, this weakness causes us to seek God help. కాబట్టి మీరు ఎప్పుడైతే ఒక బలహీనత ఉందని మీకు అర్థమవుతుందో ఈ యొక్క బలహీనత దేవుణ్ణి వెదికేందుకు మీకు సహాయపడుతుంది. And weakness prevent us from arrogance. మరియు ఈ యొక్క బలహీనత మీరు అహంకారులుగా ఉండకుండా మిమ్మల్ని అడ్డగిస్తుంది. And weakness causes me to value others. మరియు మీరు కలిగి ఉన్న బలహీనతనే మిగతా వ్యక్తుల్ని మీరు గణపరచేటట్టు గౌరవించేటట్టు చేస్తుంది. And weakness gives us a ministry so that we can be a great ministers in this world where our weakness going to be used by God. ఆ తర్వాత ఈ యొక్క బలహీనత మనల్ని ఏం చేస్తుందంటే ఈ యొక్క లోకంలో దేవుని చేత బలముగా వాడుకునేబడేటట్టుగా చేస్తుంది. See here, the boy understand the pain what he going through with his leg, so he selected the pet which has a problem with the leg. చూడండి, మొదట మనం విన్న ఆ యొక్క కథ ప్రకారం ఆ యొక్క బాబు తన సొంత జీవితంలో నా యొక్క కాలు నొప్పిని బట్టి తను కొనుక్కున్న కుక్క పిల్ల కలిగిన ఆ యొక్క కాలు నొప్పిని అర్థం చేసుకోగలిగాడు. When you know your weaknesses, you can also understand others' weaknesses. మీరు ఎప్పుడైతే మీ బలహీనత మీరు అర్థం చేసుకునే వారై ఉంటారో ఈ మిగతా వ్యక్తుల బలహీనతను కూడా అర్థం చేసుకునే వారుగా ఉంటారు. Amen. ఆమేన్. Say the old patient is better than the doctor. అందరూ చెప్పండి, పాత పేషెంట్ డాక్టర్ కంటే మెరుగైన వాడు. Amen. ఆమేన్. Amen. ఆమేన్. See, that's the reason in 2 Corinthians 12:10 it says, Paul says, where I am weak, God made me more stronger. అందుకే ఈ యొక్క 2 కొరింథీ 12:10లో చెప్పబడుతుంది ఏంటిది? నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. Hallelujah. హల్లెలూయా. We should feel that, right, I have this weakness, so I should praise God for that. మనం ఏమనుకోవాలంటే, అవును నా యొక్క బలహీనత ఇది కలిగి ఉన్నాను కదా, దాన్ని బట్టి దేవునికి నేను వందనాలు చేస్తాను. Amen. ఆమేన్. Amen. ఆమేన్. And you should understand when you have some weakness,
you will feel that it is a socially, it is a risky. మీరు ఇంకో విషయం అర్థం చేసుకోవాలి. మనం ఎప్పుడైనా బలహీనత కలిగి ఉంటే గనక ఒక సమాజ పరంగా అది ఒక కష్టతరమైనదిగా ఉంటుంది. We feel that it is socially risky, but God's feel it is a strength for him. మనము సమాజ పరంగా అదొక కష్టముగా చూస్తాం, కానీ దేవుడు మనకు దాన్ని ఒక బలముగా చూస్తున్నారు. And it is emotionally, it will give you great health in your life. మరియు మానసికంగా కూడా మీకు ఒక ఆరోగ్యమును మీ జీవితంలో అనుగ్రహిస్తుంది. And it is give you spiritually empowerment. ఆ తర్వాత ఆత్మీయంగా కూడా గొప్ప శక్తిని మీకు అనుగ్రహిస్తుంది. It is relationally very much attractive to other people. ఆ తర్వాత సంబంధ బాంధవ్యాల్లో కూడా ఇతర వ్యక్తుల్ని ఆకర్షించే విధంగా ఉంటుంది. And it is physically being strengthening you. ఆ తర్వాత భౌతికంగా కూడా మీకు బలపరుస్తుంది. We don't know, when we feel that our weaknesses, we feel that we should not disclose our weakness so that people going to take it advantage, so we hide it. మనం ఎప్పుడైనా సరే మన బలహీనతలు తెలిసినప్పుడు బయట చూపించడానికి ఇష్టపడము, దాచిపెడతాం. ఎందుకంటే మనుషులు దాని విషయము అడ్వాంటేజ్ తీసుకుంటారేమో అని. See, when we see in the Bible also, the way the God has selected the people, they are not perfect. మీరు బైబిల్లో గమనించి చూసినప్పటికీ దేవుడు ఎవరినైతే ఎన్నుకున్నారో వారందరూ కూడా సంపూర్ణంగా పరిపూర్ణులుగా ఉన్న వ్యక్తులు కాదు. See, when you feel and accept honestly and celebrate your weaknesses and you are open with your weaknesses, God will use you. చూడండి, మీ యొక్క బలహీనతల విషయం మీరు ఎప్పుడైతే తెరవబడిన మనస్సు కలిగి దాన్ని ఒప్పుకొని దాన్ని వేడుక చేసి సంతోషంగా దాని విషయం ఉంటారో దేవుడు గొప్పగా వాడుకుంటారు దాని విషయం. When you see Moses, actually ఆయనకి నోటి మాన్యం గలవాడు, and he has a tamarind mouth, words, and he has an impulsive nature. ఆ యొక్క మోషను గమనిస్తే గనక ఆ యొక్క నోటి మాంద్యము ఒక నత్తి పెదవులు కలిగిన వ్యక్తిగా మనం గమనించవచ్చు. And when you see David, he was also not a pure man. దావీదును గమనిస్తున్నా కూడా తను ఒక పవిత్రమైనటువంటి ఒక వ్యక్తిగా లేడండి. And Abraham, when you see Abraham also, we see him like a father of faith. One time he told his own wife as his sister. ఆ తర్వాత అబ్రహామును మనం విశ్వాసులకు తండ్రిగా చూస్తున్నప్పటికీ ఒక సమయం వచ్చినప్పుడు తన సొంత భార్యనే చెల్లెలుగా చెప్పాడు. Here we can see in the Bible, we see every person God used person, they have some weaknesses. మనం బైబిల్లో చూస్తే దేవుడు వాడుకున్న ప్రతి మనిషికి కూడా ఏదో ఒక బలహీనత ఉన్నది. Peter denied Jesus 3 times. పేతురు యేసు ప్రభువు నాకు తెలియదని చెప్పి 3 సార్లు ఆయన And తిరస్కరించాడు. Saul the Paul he's a great murderer for all the Christian people who believed in Christ. ఆ తర్వాత పౌలుగా మారిన సౌలు గమనిస్తే ఏంటిది, తన నరహంతకుడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు When Gideon is a fearing person who is doing the work in the night. ఆ యొక్క గిద్యోనును గమనిస్తే గనక భయపడుతున్న వాడై ఉన్నాడు. రాత్రి ఎవరికి తెలియకుండా పని చేసుకుంటున్న వాడుగా We can see in the Bible, if you see each and every person in the Bible, they are not most powerful people. మనం బైబిల్లో గమనించి చూస్తే గనక దేవుని చేత ఎన్నుకోబడ్డ వారు ఎవరు కూడా అత్యంత శక్తి కలిగిన వారు కాదండి. But most of the Bible is written by them. కానీ బైబిల్లో చాలా మట్టుకు అంతా కూడా వారినే రాయబడ్డది. Amen. ఆమేన్. Amen. ఆమేన్. If you know that, yeah, my Lord, today you have any weakness from your whole heart, you be honest about it. ఒకవేళ ఈ రోజు కూడా మీ హృదయంలో ఆ యొక్క బలహీనత విషయంలో తెలుసుకుంటే గనక దేవుని విషయం యథార్థంగా ఒప్పుకోండి. దాన్ని Accept your weakness. మీ యొక్క బలహీనతను ఒప్పుకోండి. Pray in His presence. ఆయన సన్నిధిలో మీరు ప్రార్థించండి. Yes, my Lord. అవును ప్రభువా, Today I know that this is my weakness of my life. ఈ రోజు నాకు తెలుసు నా జీవితంలో నా బలహీనత. Maybe your weakness is maybe your finances. ఒకవేళ మీ బలహీనత ఆర్థిక స్థితి ఉండొచ్చు. Maybe your weakness, maybe your relationships. లేదంటే మీ యొక్క బలహీనత మీ యొక్క సంబంధ బాంధవ్యాలు. Maybe your weakness you are more emotionally person. లేదంటే మీ యొక్క బలహీనత భావోద్రేకములకు కృంగిన. Maybe your weakness maybe handicap, or you have some disability. లేదంటే మీ బలహీనత శారీరకంగా ఏదైనా వికలాంగం కావచ్చు, ఏదైనా లోపం. Maybe your weakness is fear and worries. లేదంటే మీ యొక్క బలహీనత భయము చింత అయి ఉండొచ్చేమో. And maybe your weakness your past. లేదంటే మీ బలహీనత మీ గతం అయి ఉండొచ్చేమో. But if you accept it honestly with God, కానీ మీరు దేవుని ముందు యథార్థంగా దాన్ని ఒప్పుకుంటే, and if you celebrate it, yes, my Lord, I know this weakness, you kept it, and to make me to closer to you. ఆ తర్వాత దేవుని ముందు సంతోషంగా ఆ యొక్క బలహీనతను ఒప్పుకొని, అవును ప్రభువా నీవు నాకు ఈ యొక్క బలహీనతనిచ్చి ఉన్నావు అని చెప్పి సంతోషంగా దాని విషయంలో వేడుక చేసుకుంటుంది. God loves the people who humble themselves.
దేవుడు తనను తాను తగ్గించుకునే మనుషుల్ని చాలా ప్రేమించువారు. Every weakness what we have, he kept it to humble ourselves. మనం కలిగి ఉన్న ప్రతి బలహీనత కూడా మనం తగ్గించుకోవడానికే, దీన మనసు కలిగి ఉండడానికే దేవుడు పెట్టి ఉన్నారు. See, without our weakness, we never come to God. చూడండి, మన బలహీనత లేకుండా ఎవరు కూడా దేవుని యొద్దకు రాము. If everything fit and fine, we don't go to doctor. మనం అన్ని కూడా సరిగ్గా ఉంటే మన దేహంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళాం కదా. That's the reason God keeps us some weaknesses in us so that we can remember Him. అందుకొరకే మన జీవితంలో దేవుడు కొన్ని బలహీనతలు పెడతాడు, దాని ద్వారా దేవుని జ్ఞాపకం That's the చేసుకోవాలి. reason you should celebrate that, oh my Lord, you keep this weakness so that I can come to you. అందుకొరకే మీరు సంతోషంగా ఆ యొక్క బలహీనతను ఒప్పుకొని దేవుని ముందు చెప్పాలి, అవును ప్రభా, నువ్వు ఈ యొక్క బలహీనతను పెట్టావు, దీని ద్వారా నేను నీ యొద్దకు You వస్తున్నాను. can read in Isaiah chapter 40:29. మీరు ఈ యొక్క విషయం యెషయా గ్రంథము 40:29లో చూడొచ్చు. He gives strength to the weary and increase the power of the weak. ఆయన సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. Amen. ఆమేన్, Amen. ఆమేన్. Today, ఈ రోజు you are in His presence. మీరు ఆయన సన్నిధిలో ఉన్నారు. Maybe your weakness, maybe nobody knows. ఒకవేళ మీ యొక్క బలహీనత ఎవరికి తెలియదేమో. Maybe you are trying to defend them. ఒకవేళ మీ యొక్క బలహీనతను మీరు బలపరుచుకున్నంటే Now you are defending them. కప్పిపుచ్చుకోవడానికి you are defending them or దాన్ని, and you are trying to excuse them. తర్వాత లేదంటే ఆ బలహీనత విషయం మీరు సాకులు చెప్పేవారుగా ఉన్నారేమో. Maybe you are hiding them. లేదంటే దాన్ని కప్పి పెడుతున్నారేమో. Nobody may know about your weakness, ఎవరికి మీ బలహీనత గురించి but తెలియదు. one person know about your weakness. కానీ మీ బలహీనత ఒక్క వ్యక్తికి తెలుసండి. He knows when you are formed. మీరు ఎప్పుడు ఏర్పరచబడ్డారో, తయారు చేయబడ్డారో ఆయన He know you before you form in the womb of your mom. మీ యొక్క తల్లి గర్భంలో మీరు ఏర్పరచబడక ముందే ఆయన ఎరిగి ఉన్నారు. When you really honest about weakness, God will bless you. మీ యొక్క బలహీనత విషయం మీరు ఎప్పుడైతే యథార్థంగా ఉంటారో దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని దీవిస్తారు. Instead of accepting your weakness in presence of human beings, you should accept your weakness in presence of God. మీరు మనుషుల మధ్యలో మీ బలహీనతలు ఒప్పుకునే బదులు దేవుని సన్నిధిలో మీ బలహీనతను ఒప్పుకోవాలి. Amen. ఆమేన్, Amen. ఆమేన్. Today is the opportunity you came in His presence so that you can pray that whatever the weakness, whatever you are having today, it's going to be great strength in the hands of God. ఈరోజు చక్కటి అవకాశం, మీరందరూ కూడా దేవుని యొక్క సన్నిధికి వచ్చి ఉన్నారు. మీరు ఏదైతే బలహీనత కలిగి ఉన్నారో ఆ బలహీనత దేవుని యొక్క హస్తంలో గొప్ప వాడుకునేందుకు సాధనముగా మార్చబడుతుంది. Amen. ఆమేన్. God bless you all. Thank you. దేవుడు అందరిని దీవించును గాక.